హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి బతుకమ్మ కట్నాలు అండి. సిరిసిల్లలో ఉండే తామిశెట్టి వినోద గారు వాళ్ళ మనవరాలి కోసమని బతుకమ్మ కట్నాలు తీసుకెళ్లారట. దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పంపించారండి. థ్యాంక్ యూ వినోద గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మనవరాలి కోసం తీసుకెళ్లిన బతుకమ్మ కట్నాలకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించారు. ఇదొక్కటే కాదండి, అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా వినోద గారు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ బతుకమ్మ కట్నాలు అనేవి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కోడళ్ళకి తీసుకెళ్తారట, అలాగే కూతుళ్ళకి బియ్యపురాలకి తీసుకెళ్తారట. ఇక్కడ వినోద గారు ప్రేమతో తన మనవరాలికి బతుకమ్మ కట్నాలు తీసుకెళ్లానని చెప్పారండి. బతుకమ్మ పండుగ ముందు ఇలా అన్ని రకాల వస్తువులను తీసుకొని వాళ్ళ మనవరాలకి ఇవ్వాలని తెచ్చారండి. ఇక్కడ అన్ని అరేంజ్ చేశారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది వెండి బతుకమ్మ అండి. వెండి బతుకమ్మను ప్లేట్లో పెట్టి దాని చుట్టూరా కూడా పూలతో బతుకమ్మలాగా పేర్చారు. ఇంకా కోలలు కూడా 2 పెట్టారు. వెండి బతుకమ్మ, పూలతో పేర్చిన బతుకమ్మ, ఇంకా 2 కోలలు పెట్టి వాటి పక్కకు సెమిలీలు పెట్టారు. వీటిని సమిలీలు అంటారట. ఫ్రెండ్స్, మీకు ఈ సమిలీల గురించి ఎంతమందికి తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వినోద గారు 3 రకాల సమిలీలు చేసి తీసుకెళ్లారటండి. ఒకటి పెసరపప్పుతో చేసింది, కొబ్బరితో చేసింది, ఇంకొకటి పుట్నాల పప్పుతో చేసింది. ఈ పెసరపప్పు సమిలి ఏ విధంగా చేశారో కూడా చెప్పారండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు వింటారు కదా అని చెప్తున్నాను. పెసరపప్పును కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలట. అందులో షుగర్ పౌడర్ ఇంకా కొబ్బరి పౌడర్ కూడా కలిపారట. ఇంకా కావలసిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు అనుకుంటాను. అదేవిధంగా కొబ్బరితో ఇంకా పుట్నాల పప్పుతో కూడా చేశారట. ఇలా చాలా రకాల సమిలీలు చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతామండి అని చెప్పారండి. వీటి కోసం అని చెప్పేసి 3 స్టీల్ డబ్బాలు తీసుకొని సమిలీలు తయారు చేసి ఈ డబ్బాలలో పోసి పెట్టారు చూడండి బతుకమ్మ దగ్గర. బతుకమ్మనే కాదండి, బతుకమ్మతో పాటు బతుకమ్మకు పెట్టాల్సిన నైవేద్యాలు కూడా ఇచ్చారండి. ఇంకా వాటితో పాటు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ప్లేట్లో పెట్టి ఈ విధంగా గిన్నెలలో పోసి ఇచ్చారండి. ఇంకా అవే కాకుండా వాళ్ళ మనవరాలికని ఇయర్ రింగ్స్ అంటే చెవి కమ్మలు కూడా తీసుకొచ్చారండి. ఇలా చక్కగా అరేంజ్ చేసి పెట్టారు చూడండి. ఇంకా బతుకమ్మకు పెట్టడానికి లడ్డూలు కూడా తయారు చేసి పెట్టారండి. ఇంకా వాళ్ళ కూతురికి, అల్లుడికి, మనవడికి, మనవరాలకి బట్టలు కూడా తీసుకొచ్చారు. పిల్లలు కదా అని చాక్లెట్లు పెట్టారు. వాళ్ళ కూతురికి గాజులు, ఫ్లవర్స్ అన్నీ కూడా ఇచ్చారండి. ఇలా ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి. అందరూ ఇలా పెట్టి ఇవ్వాలని కాదండి, ఎవరి ప్రేమ కొద్దీ వాళ్ళు ఇలా అన్నీ రెడీ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా పక్కకు ప్లేట్లో పూలతో పేర్చిన బతుకమ్మను కూడా ఉంచారు చూడండి. వీటితో పాటు ఈ పూలతో పేర్చిన బతుకమ్మను కూడా ఇచ్చారట. పసుపు కుంకుమలు పెట్టి ఈ విధంగా బతుకమ్మల అన్నిటినీ కూడా వాళ్ళ కూతురు, అల్లుడు, వాళ్ళ మనవడు, మనవరాల్ని కూర్చోబెట్టి అందరికీ చక్కగా బొట్టు పెట్టి ముందుగా బట్టలు ముట్టించారండి. తర్వాత బతుకమ్మలు, సమిలీలు, ఇంకా పూలతో చేసిన బతుకమ్మను కూడా ఇచ్చారండి. ఇక అల్లుడికి తీపి పదార్థం అని లడ్డూలు ఇచ్చారండి. వాళ్ళ మనవరాలకి తెచ్చిన చెవిదుద్దులు కమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ విధంగా ఇచ్చారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చారు కదా, అన్నీ పిల్లలకు, వాళ్ళ కూతురికి, అల్లుడికి ఇచ్చేసారండి. ఇక కూతురికి వచ్చేసి గాజులు, పూలు ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఇక పిల్లలకి ఇష్టం అని చెప్పేసి చాక్లెట్లు పెట్టారు కదా, అవి కూడా పిల్లలకి ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళ మనవరాలకి బతుకమ్మ కట్నాలు తీసుకెళ్లామని చెప్పారండి. తర్వాత అందరూ కలిసి బతుకమ్మలు కూడా ఆడామని చెప్పారు. ఎన్ని చెప్పిన గాని వియాలో వినలేదు ఆ సీత వియాలో, ఎన్ని చెప్పిన గాని వియాలో వినలేదు ఆ సీత వియాలో, ఎన్ని చెప్పిన గాని వియాలో వినలేదు ఆ సీత వియాలో, ఎన్ని చెప్పిన గాని వియాలో వినలేదు ఆ సీత వియాలో. అప్పుడు రామయ్య వియాలో ఈ తీరు చెప్పే వియాలో, అప్పుడు రామయ్య వియాలో ఈ తీరు చెప్పే. ఫ్రెండ్స్, చూశారు కదా వినోద గారు తీసుకెళ్లిన బతుకమ్మ కట్నాలు. అదేవిధంగా వినోద గారు సిరిసిల్లాలో బతుకమ్మ వేడుకలు ఏ విధంగా చేశారో దానికి సంబంధించిన వీడియోస్ కూడా పంపించారండి. అవన్నీ ఇక్కడ వీడియో చివరిలో పెట్టాను ఫ్రెండ్స్, మీరు మీ ఇళ్లలో ఇలా బతుకమ్మ కట్నాలు కనుక తీసుకెళ్తే ఎలా తీసుకెళ్లారు, ఏమేమి తీసుకెళ్లారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందు